పిచ్చకేసినట్టుగా ఉందిరో ఈ సుందరి. బ్రిట్నీ స్పియర్స్ ని ప్రింట్ తీసినట్టుగా ఉందిరో ఈ క్యాటరీ. హాయ్, వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ ప్రోగ్రామ్ మొండి మొగుడు పెంకి వెళ్ళాం. అది ఇప్పుడు చూడు వస్తారు కపుల్స్, మొగుడు పని చేస్తే వైఫ్ తీసుకుంటది, అక్కడ హ్యాపీనెస్ వస్తుంది. పంచులు ఇక్కడ పంచులు వైఫ్ లేస్తారా లేకపోతే హస్బెండ్ చేస్తారా చూద్దాం. అయితే పిలిచేద్దామా కపుల్స్ ని? చప్పట్లు కొట్టండి మీరు కూడా. I can't believe that you said that. Or am I dreaming? Did I just hear that? My heart is racing like a cheetah, so I wanna sing this Kota Pata. అందంగా పెట్టినావే స్పాట్, ముందే తాకింది ప్రేమ గన్ను షాట్. ఏది లెఫ్ట్ ఏది నాకు రైట్, మందు కొట్టకుండానే నేను టైట్. క్యాట్ పాలు లాగి పెట్టి మల్లె పూలు చల్లినట్టు, షట్టు జేబు కింద చెట్టి బాంబ్ బ్లాస్ట్ జరిగినట్టు పిచ్చి పిచ్చి గుండె. ఫస్ట్ గా ముగ్గురు కపుల్స్ కి సో మన మొండి మొగుడు పెంకి పెళ్ళాం షోలో మీకు ఇష్టమైన రౌండ్ ఏంటి? కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడు. ఇప్పుడు చూడండి, ఫస్ట్ స్టార్టింగ్ ఇంట్రొడక్షన్ రౌండ్. మీరు మీ ఆవిడ గురించి, మీ ఆవిడ మీ గురించి చెప్తారు. సో మీ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. మా ఆవిడ పేరు హరిత, స్వీట్ నేమ్ బుజ్జి, ఎంఎస్సి బీఈడి చేసింది. నౌ షీఈ్ ఎక్స్ టీచర్ ఆఫ్ సిద్ధార్థ పబ్లిక్ స్కూల్. ఓకే, నౌ షీఈ్ హౌస్ వైఫ్. గ్రేటెస్ట్ హౌస్ వైఫ్. నౌ షీఈ్ గ్రేటెస్ట్ హౌస్ వైఫ్. గ్రేటెస్ట్ హౌస్ వైఫ్. వెరీ గుడ్, సూపర్. మీరు చెప్పండి మీ ఆయన గురించి. మా వారి పేరు శంకర్, కానీ ఇలాంటి ఊరుకోవట్లేదు. డాక్టర్ గర్రె శంకర్ అని అనమంటున్నారు ఈ మధ్య. డాక్టర్ గర్రె శంకర్, గర్రేనా? డాక్టర్ జి శంకర్. ఓకే. సో బేసికలీ మేము ముందు ఫార్మసిస్ట్ అనమాట, ఇద్దరం కెమిస్ట్ అండ్ డ్రగిస్ట్. ఫార్మసిస్ట్ చాలా కష్టపడి డాక్టర్ అయ్యారు. ఇప్పుడు సైకాలజీలో పిహెచ్డి చేశానండి. సూపర్ సూపర్ సూపర్. వెల్కమ్ టు మొండి మొగుడు పెంకి పెళ్ళాం. రైట్. సో మిస్టర్ అండ్ మిస్సెస్ శంకర్ గారు, అండ్ ఇప్పుడు మీరు. కనకదుర్గ మహాలక్ష్మి, తను చాలా ప్రిటీ హౌస్ వైఫ్. ప్రిటీ హౌస్, చాలా ముద్దుగా ఉంటుంది. తనకి పిల్ల మెంటాలిటీ, అంటే చాలా ఇంట్లో సరదాగా, వాయిస్ కూడా అలాగే చాలా సరదాగా ఉంటుంది. ఆల్మోస్ట్ నాకు ఇంట్లో 2 పిల్లలు ఉన్నారు, తనతో కలిపి 3 పిల్లలు. క్యా బాత్ హై, వెరీ గుడ్. ఇది పాట రూపంలో చెప్పండి. మీ ఆయన పేరు అట్లా చెప్పండి. బాగుంటుంది. రెడీ, 1 2 3 యాక్షన్. మా ఆయన పేరు ఈశ్వర్, ఆయన మార్గదర్శిలో జాబ్ చేస్తారు. అది రాగంతో మా ఆయన మార్గదర్శిలో జాబ్ చేస్తారు. నన్ను బాగా చూసుకుంటారు. హలో అండి, వెల్కమ్ అండి, వెల్కమ్. రైట్. ఆవిడ పేరు నాగభార్గవి. నైట్ అయినా గొడవలు ఆడుకున్నా పొద్దున్నే మళ్ళీ కలిసిపోతాం, మామూలు అయిపోతాం. తమ్ముడు అని చిరంజీవి గారు అంటారు చూడండి, అట్లా. తమ్ముడు మా వాడికి కూరలని బాగా చేసిద్ది. చాక్లెట్ లేకపోతే ఊరుకోదు. చాక్లెట్లా? ఇప్పటికీ చాక్లెట్ తింటున్నారా? రోజు చాక్లెట్ తేవాల్సిందే. పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయిందండి? 6 years అయింది. 6 years అయింది, అయినా చాక్లెట్ ఇస్తే అన్ని మర్చిపోద్ది. మా వారి పేరు శివకుమార్, బాగా చాక్లెట్ ఇస్తాడు. సెల్ షాప్ లో వర్క్ చేస్తారు. బాగా చూసుకుంటారు. ముగ్గురికి కూడా వెల్కమ్. ఓకేనా, ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేద్దాం, విచ్ ఇస్ కాల్డ్ మిస్టర్ పెళ్లి కూతురు.
ఇక్కడ ఉన్న అబ్బాయిలందరూ ఇప్పుడు కొంచెం చేంజ్ అవుతుంది, జెండర్ చేంజ్ అవుతుంది. మీరు పెళ్లి కూతుర్లు అయిపోతారు. అండ్ ఇక్కడ ఉన్న లేడీస్ అందరూ బాయ్స్ అవుతారు, పెళ్లి కొడుకులు అవుతారు. నా కొడుకులు, నా మీసం నిలబెట్టే కొడుకులు. ఓకే, కొడుకులు అంటే ఇప్పుడు అమ్మాయిలా ఉన్నారు కదా, వాళ్ళు ఇప్పుడు మీరే కొడుకులు అన్నమాట. తొడగొట్టుకుంటూ రవి వచ్చేయండి. రవి ఇట్లా కొడుకులు. ఇట్లా నడవండి. ఓకే, మీ కొడుకులు వచ్చేసారు రవి గారు. మా కూతుర్లను పిలిచేయమంటారా? పిలవండి. అమ్మ మెరుపు తీగలు వచ్చేయండి, కొంచెం సిగ్గుపడుతారండి. అమ్మో, వీడు మా చిన్నోడండి, బాగా సిగ్గు ఎక్కువ. అబ్బా, మా పెద్దమ్మాయి అండి. పెద్దమ్మాయా? ఆ, పెద్దమ్మాయి. పెద్దమ్మాయి చిన్నోడు. అబ్బా, బాగా సెట్ అయింది. చూసుకోరా, మాట్లాడుకో, ఏం కావాలో. పద్దాక సిగ్గుపడితే ఎలాగండి? రేపు పొద్దున ఎలా బయటికి తీసుకెళ్ళాలంటే సిగ్గు లేకుండా ఉంటే బాగుంటుంది కదండి. మాది పళ్ళ బిజినెస్ అండి, రేపు పొద్దున పళ్ళు అమ్మాలి. మరి మా ఇద్దరిది మా బిజినెస్. మా పళ్ళు business. అమ్ముతాం, పళ్ళు కాయగూరలు అన్ని అమ్ముతాం ఒకసారి అన్నమాట. అమ్మి చూపించమనండి. పండ్లేగా అమ్మవే. అబ్బో, చూసారా రవి గారు, మా అమ్మ ఎంత బాగా పళ్ళు అమ్మిందో. మా వాడు అమ్ముతే ఆ, గంటలు అవటేస్తాడు. ఒకసారి అమ్మి చూపించమనండి. మా వాడు ఎక్స్పీరియన్స్. మీరు ఎలాగో బిజినెస్ కదా. ఏం మాట్లాడుతారు? ఆ. పెళ్లి కొడుకులం. పెళ్లి పెళ్ళికొడుకులు మేము అమ్మకూడదు, మీరే అమ్మాలి. ఏంటది మాట్లాడేది? ఇది హోల్డ్ లో పెడుతున్నామండి సంబంధం. మీ ఇష్టం అండి. మీ రెండో అమ్మాయికి మా సిగ్గు రెండో ఎక్కువ అంట. అమ్మాయి. లేదండి, నీకు సిగ్గు ఎక్కువనే. నువ్వు చెప్తే ఏదైనా సరే. అదే అసలు యాక్చువల్ గా మా అమ్మాయికి సిగ్గు లేదు, బట్ ఇప్పుడు సిగ్గు పడుతుందంటే కొంచెం. సిగ్గుతో కూర్చున్నట్టు లేదు, భోజనాల కోసం వెయిట్ చేస్తున్నట్టుంది ఆమె. ఏమైనా పెళ్లి కొడుకులు ఏమన్నా అడగాలనుకుంటే అడిగి. మా వాడు ఉమ్. సింగర్ అండి, గొప్ప సింగరు. మా అమ్మాయికి పాడిపిస్తారా? పాటలు అంటే పిచ్చి. రేయ్, అమ్మాయి మూసుకోండి రా. పాడాలి కానీ- కాదు నాన్న, అమ్మాయి పాడాలి కానీ అబ్బాయి పాడతారా? పెళ్లి మాట్లాడకే, నువ్వు ఆగురా, సంబంధం క్యాన్సిల్ అయిపోతుంది. ఆగు, నువ్వు మాట్లాడకు. సరే, మీ అమ్మాయిని ఒక మంచి పాట పాడమంటే మేము సంబంధం మీకు పాడాల్సింది ఎక్కడండి? వద్దండి. సంగీతం నేర్చుకున్న చెప్పేది అక్కడ. అర్థం చేసుకోండి మేడం, ప్లీజ్ మేడం. వద్దు. ఏం కాదు రవి గారు, Please. ఏం కాదు రవి గారు. Please, please. మా అమ్మాయికి పాటలు అంటే ప్రాణం. అంతేనా? అంతే, పాడితే ఒరేయ్, ఏమైనా పాడరా. ఉంటుంది. పాడండి అల్లుడు గారు. అరే పాడేరా. ఈ సంబంధం పాడే. క్యాన్సిల్ అనేసి. సంబంధం ఖాయం అయిపోతుంది. ఇంకెన్నేళ్ళు వెయిట్ చేస్తావు? ఇప్పుడు చేస్తా సంబంధం. నాకు వద్దు, క్యాన్సిల్ సంబంధం. క్యాన్సిలా? ఇప్పుడే 38 ఏళ్ళు వచ్చినాయి నీకు, ఇంకా 2 ఏళ్ళు అవుతే పాడేరా. రారా కృష్ణయ్య, రారా కృష్ణయ్య. చాలే, అయిపోయింది, అయిపోయింది. అమ్మా. ఏం పాడింది, ఏం పాడారండి. చాలండి, సంబంధం ఖాయం చేసుకుందామండి, ప్లీజ్ అండి. నీకు ఇష్టమే నానే? నచ్చిందా? ఓకే. నచ్చింది. ఏం నచ్చిందో. వీడు మా పెద్దోడండి, బాడీ బిల్డర్. మా పెద్దమ్మాయి చూడ్డానికి చిన్నగా ఉంటుంది ఈమె కానీ కూడా మా వాడు నేర్పించేస్తాడు బాడీ బిల్డింగ్. అమ్మాయి పెద్దదే కానీ నడవడం వచ్చా? ఆ, కొంచెం నడిచి చూపించమని అటు ఇటు. ఎలా నడవాలి అంటే మా అమ్మాయి ఆడపిల్లలాగా ఎట్లా నడవమంటావు ఆడపిల్లలా ఏంటమ్మా? నడవటం వచ్చా అంటే లేదా? మా అమ్మాయి ప్రతి హీరోయిన్ నడవగలదు. సరే, ఒక్కసారి ఇప్పుడు చాలా మంది బస్ లో ట్రావెల్ చేస్తుంటారు కదా, బస్ లో పద్ధతిగా కూర్చుంటలేరు అమ్మాయిలు. ఒక్కసారి బస్ లో నిల్చుంటే ఎట్లా నిల్చుంటో బస్సు మూవ్ అవుతుంటే. డాన్స్ చేయడం వచ్చా మరి? వస్తుందా డాన్స్? కొంచెం ఏది క్లాసికల్ లేకపోతే వెస్టర్న్? రెండు కలిపి చేయమన్నా కలిపి చేసేనా? రెడీ, మ్యూజిక్. యాక్షన్ చెప్పండి సార్. యాక్షన్. యాక్షన్ సార్ పెడతారండి, ఆగండి. మీ అబ్బాయిని మ్యూజిక్ ఇవ్వమనండి. ఏమని? అక్కడ తక్కిడి తగ్గడదా తక్కిడి తగ్గడా ధూమ్ 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 3 అని నువ్వు తక్కడి తగ్గడా, నేను వెస్టర్న్ ఇస్తాను. డిచ్చిక్ 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 డిచ్చిక్. రెడీ. Do you want some music? మకిట మకిట నక రికిట రికిట తక తకిట తకిట తన తోం తోం సార్. రవి గారు
సంబంధాలు ఓకేనండి? కాస్మెటిక్ కంపెనీ స్టార్ట్ చేస్తున్నా. మా సిన్నోడే డౌట్ ఉన్నాడు, సిన్నోడే చెప్పాలి. చేసుకుంటా. చేసుకుంటది అంటే రెడీ, ఖాయం అయిపోయిందండి, సంబంధాలు ఖాయం అయిపోయింది. వచ్చేయండి. పెళ్ళిళ్ళు అయితే అయిపోయాయి, ఇప్పుడు తీసుకోవాల్సింది ఏంటి? మార్కులు. ఆ. ఇంత అద్భుతంగా పర్ఫామ్ చేసినందుకు వీళ్ళ ముగ్గురికి గాను ముగ్గురికి కూడా నేను మేము ఇచ్చే ఇస్తున్నా స్కోరు 300 300 300. points. Welcome back to మొండి మొగుడు. పెంకి పెళ్ళాం. సో మిస్టర్ పెళ్లి కూతురు రౌండ్ అయిపోయింది, ఫస్ట్ రౌండ్ అయిపోయింది, అండ్ ముగ్గురు టీమ్స్ దగ్గర 300 పాయింట్స్ ఉన్నాయి. వెరీ గుడ్, వండర్ఫుల్ స్టార్ట్. అండ్ ఇప్పుడు మొగుడు పిల్ల మధ్యలో ఒక అద్భుతమైన రిలేషన్షిప్ ఉంటది. ఏమిటి? దాని పేరే ఆ. రొమాన్స్ ఓ కదా. రొమాన్స్ అంటే ఏంటి? భార్యాభర్తలు సరిగ్గా అర్థం చేసుకోవాలంటే రొమాన్స్ అనేది కంపల్సరీ జీవితంలో. ఓకే, ఆ రొమాన్స్ వల్ల వాళ్ళిద్దరికి దగ్గరతనం వచ్చి క్లోజ్నెస్ వస్తుంది, ఒకరినొకరు అర్థం చేసుకోవడం, బాగా చూసుకోవడం చేస్తారు. పాయింట్ ఎగ్జాక్ట్లీ. సూపర్. సూపర్ సూపర్. రొమాన్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది తెలుసా? ఫస్ట్ కళ్ళతో స్టార్ట్ అవుతుందంట. ఆ కళ్ళతో ప్రేమించుకునేది ఎలాగా, ఆ పోజ్ ఎలా ఉంటుందో నాకు చూడాలని ఉంది ఒకసారి. రైట్, సో రెడీ కదా అందరూ? yes Right, మరి let's మ్యూజికల్ start. రొమాన్స్ లో ఫస్ట్ సాంగ్. అబ్బాయి మనసునే అమ్మాయి లాగేసి తలకడలా నొక్కేస్తే ఏమైతాది? Must mass study, best uber study. Hey! 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 రాయే రాయే నా రాకాసే నువ్వే పైటేసే అట్టా దోపేస్తే పులేసి పోదే పోదే పాపా పులేసి పోదే పోదే పాపా రారో రారో నా శివకాశి అగ్గి రాజేసి సిగ్గు వేసేస్తే టాపులేసి పోదే పోదే పాపా టాపులేసి పోదే పోదే పాపా చెట్టు మీద మ్యాంగోలో వెంట పెట్టకున్నాదే చాకులాంటి పిల్లాడే ఎంత షార్పుకున్నాడే వచ్చి మ్యాంగో కోస్తే టాపులేసి పోతే కన్నే కొట్టావంటే టాపులేసి పోతే ముద్ద పెట్టావంటే టాపులేసి పోతే చెయ్యే పట్టావంటే టాపులేసి పోతే. ఇలా ఎవరు పోజ్ ఇవ్వలేదు కదరా మొండి మొగుడు బాగుంది పెంకి కదా? పిల్లం షెట్ లో. ఇదేం లుంబిని పార్క్ సంజయ్ పార్క్ అనుకుంటారా? ఇది కూడా సూపర్, కానీ మా వదిన చేసింది డాన్స్ అసలా? పనికి రాలేదు. ఇడ అక్క నీకు నడుమున వస్తలేదు అక్క? ఆహా. దే ఆర్ డీప్లీ ఇన్ లవ్. అన్న ఈ టైంలో మీ ఆవిడకి ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పవా? నేను చూసిన ఆ క్షణం మరువలేదు ఏ క్షణం, ఎలా ఒకరికి ఒకరం కలిసి ఉండాలి కలకాలం. ఏం చెప్తారు మీరు చెప్పండి, మీ కళ్ళు ఉంటున్నాయి. ఏం చెప్పినావు? ఐ లవ్ యూ. ఐ లవ్ యూ అంట. సూపర్, వెరీ గుడ్. సూపర్. Marks ఇప్పుడు time. వాళ్ళ పోజులకి వాళ్ళు చేసిన డాన్స్ కి మనం స్కోర్ ఇవ్వాలి. రైట్, ఇక్కడ డాక్టర్ గారు సైకాలజీతో డాషర్ గా తీశారు, పోజర్ గా తీశారు. ఆ పోజ్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. అందుకే కొంచెం తక్కువైంది, అందుకే 300 పాయింట్స్. వెరీ గుడ్. అండ్ ఇక్కడ డాన్స్ ఈక్వల్ గా బాగుంది, పోజులు మాత్రం బాగున్నాయి, డాన్స్ దగ్గర కొంచెం తగ్గింది, అందుకే ఇద్దరికి 200 పాయింట్స్. సో నెక్స్ట్ రౌండ్ లో జాగ్రత్తగా, ఎందుకంటే మార్కులు మనకి చాలా ఇంపార్టెంట్ కదా. నెక్స్ట్ రౌండ్ ఏంటంటే మీ ఇద్దరి మధ్యలో ఒక ప్రాపర్టీ వస్తుంది, ఆ ప్రాపర్టీ మీద ఇట్లా కూర్చుంటే ఆటోమేటిక్ గా లేస్తుంది తెలుసా? జిమ్ బాల్ వస్తుంది. ఆ జిమ్ బాల్ తో ఒక డిఫరెంట్ పోజ్ ఇవ్వాలి, అది ఏదైనా అవ్వచ్చు, అది మీ రొమాంటిక్ ఇష్టం. ఓకే, మీ ఇష్టం. ఓకేనా? రెడీ, ఇట్స్ టైం ఫర్ సాంగ్ నంబర్ 2.
Right. అద్భుతం, Poses మహా కూడా అద్భుతం. బాగున్నాయి. డాన్సులు బాగున్నాయి అండ్ పోజులు కూడా బాగున్నాయి. జిమ్ బాల్ తో ఇన్ని డిఫరెంట్ పోజెస్. వావ్. జింబోల్ ఎట్లా అవుతుంది? మీ బ్యాలెన్స్ ఎట్లా కదులుతలేదు? సరే, ఇప్పుడు ఒక తప్పని చేసిండు, నీకు ఒక అబద్ధం చెప్పిండు, రాత్రి ఫుల్ టపాసే వచ్చిండు, ఎట్లా తిడతావు? ఒరే బండోడా ఎందుకు తాగేసి వచ్చావు ఇంటికి? తాగమంటే తాగడమేనా? ఇంట్లో ఎవరు పిల్లలు ఉన్నారని తెలియదు నీకు? బాగుంది బండోడా, సూపర్. కృష్ణుడు రాధాకి ఎట్లా ఏమని చెప్తాడు చెప్పు? రాధా, నువ్వు లేకుండా నేను ఉండలేను, ఏమిటి ఈ బాధ? వెరీ గుడ్. మరి ఇక్కడ సరే, ఇప్పుడు అదే జోస్తోనే మా వద్ద ఇప్పుడు ఒక పాట ఆ వాయిస్ తో మీ ఆయన కోసం ఒక పాట. నువ్వే నువ్వు 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 నువ్వే నువ్వు నాలో నేను నా చుట్టూ నువ్వు నేనంతా నువ్వు. ఓకే ఓకే, మరి డాన్స్ లో పోజులు ఎలా ఉన్నాయో మీ మార్క్స్ ఏంటో తెలుసుకుందాం. ఇట్ ఇస్ వెరీ కన్ఫ్యూజింగ్ హియర్. అక్కడ పోజ్ బాగుంది, డాన్స్ బాగుంది, ఓకే, కానీ ఏదో కొంచెం ఎక్కడ తగ్గింది అనేది అర్థం అవట్లేదు, కానీ కొంచెం ఆ మ్యాజిక్ అనేది లేదు. ఇక్కడ మిస్ అయింది, కానీ డాన్స్ చాలా బాగుంది. 200 పాయింట్స్. ఇక్కడ ఫస్ట్ రౌండ్ లో డాన్స్ బాగా చేశారా? ఈ రౌండ్ లో డాన్స్ థర్డ్ పార్ట్ లో బాగా చేయాలి, పోజ్ కూడా బాగా చేయాలి. ఇప్పుడైతే ప్రస్తుతానికి మీకు మేము ఇస్తున్నాం 200 పాయింట్స్. బాగుంది, డాన్స్ కూడా అదరగొట్టారు. ఫస్ట్ సాంగ్ కి సెకండ్ సాంగ్ కి ఇంప్రూవ్మెంట్ ఉంది మీ డాన్స్ లో. ఇంప్రూవ్మెంట్ ఉంది, అందుకే ఎంకరేజ్ చేస్తున్నాం కాబట్టి 300 పాయింట్స్. రైట్, ఇప్పుడు ఫైనల్ సాంగ్ వచ్చేస్తుంది. ఈ సాంగ్ లో మీ ఇద్దరి మధ్యలో ఒక ప్రాపర్టీ వస్తుంది. ఆ ప్రాపర్టీ తోని మీరు అద్భుతంగా పోజ్ ఇవ్వాలి. ఆ ప్రాపర్టీస్ ఏంటంటే కుండలు, మట్టి కుండలు. ఓకేనా? రొమాంటిక్ కుండలు. అది కూడా ఇట్స్ టైం ఫర్ సాంగ్ నంబర్ 3. జానకి నీకంత సిగ్గు దానికి చలో చలో నాతో వచ్చే అత్తారింటికి. బంతి పుల్ల జానకి నీకంత సిగ్గు దానికి. ఒక్క సున్న ముందు నోరు పండటానికి ఈడ ముందరుంది నీకు చెందడానికి. కుటుంబిద్ది తేనె పట్టు నోటిలోకి జారినట్టు సొక్కులన్నీ పిండుకుంటానే. కొట్టినా తిట్టినా తాళి బొట్టు కట్టినా నువ్వు నాకు నచ్చినోడు రో. ఏం జరుగుతుందండి? కుండ గుంజారు, నవ్వుతున్నారు, ఈయనేమో ఏంటి అని అడుగుతున్నారు. ఆవిడ వెన్నపూస అడుగుతుంది, నేను ఏమని అంటున్నా? వెన్నపూసనా? అన్న ఆడి 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 పని చేసి 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 దాహం అవుతుంటే చిరంజీవి గారు సడన్ గా ఎన్టీఆర్ అయిపోయారు. వెరీ గుడ్ పోజ్. అక్కడ ఇది హైలైట్ అసలు. ఏమైనా ఫోటో ఫ్రేమ్ కి ఏమైనా ఉందా? ఇక్కడ పోజ్ మాత్రం చాలా బాగుందండి, వెరీ రొమాంటిక్. చాలా బాగుంది. డాన్స్ మొత్తం ఆవిడే చేస్తుంది. డాన్స్ అంటే డాన్స్ రాకున్నా కూడా మ్యాజిక్ నింపేస్తే చూడడానికి చాలా అద్భుతంగా ఉంటది. ఇప్పుడు పోజ్ బాగుంది, డాన్స్ కూడా మీరు చాలా బాగా చేశారు కాబట్టి 200 పాయింట్స్. ఇక్కడ డాన్స్ అద్భుతంగా చేశారు, పోజ్ ఏంటో అంటే పోజ్ మీకు అర్థమైనంత మాకు అర్థం కాలేదు చెప్పే వరకు. డాన్స్ బాగుంది, 200 పాయింట్స్. సో ఫైనల్ గా ఆ పోజ్ తో గెలిచేసుకున్నారు అండ్ ఇద్దరు గెలిపి డాన్స్ బీభత్సంగా చేస్తున్నారు. 300 పాయింట్స్. టోటల్ స్కోర్స్ ఒకసారి చూద్దాం మీ పొజిషన్స్ లోకి వెళ్ళిపోతే. సో మ్యూజికల్ రొమాన్స్ అయిపోయిన తర్వాత 2 రౌండ్ స్కోర్స్ ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఇంత విచిత్రంగా స్కోర్స్ ఎప్పుడు జరగలేదండి మా మొండి మొగుడు పెంకి పిల్లల్లో. మీకు 700, మీకు 700, మీకు 700. సో టోటల్ స్కోర్స్ 1000 పాయింట్స్.
వెల్కమ్ బ్యాక్ టు మొండి మొగుడు పెంకి పెళ్ళాం. మొండి మొగుడు పెంకి పెళ్ళాంలో ఫస్ట్ టైం అనుకుంటా సెకండ్ రౌండ్ తర్వాత ఈక్వల్ స్కోర్స్ వచ్చాయి. అవునవును, మరి థర్డ్ రౌండ్ తర్వాత కూడా ఈక్వల్ అయిపోతే కళ్ళు ప్లేస్ రౌండ్ లో మనం చాలా స్ట్రిక్ట్ గా ఏం చేస్తున్నాం అంటే ప్రతి మాటకి పాయింట్లు ఇచ్చేలాగా, అంటే ప్రతి చిన్న విషయం కూడా మార్కులు కట్ చేసి పైన కింద చేయబోతున్నాము. ఓకేనా? రైట్, స్టార్ట్ చేద్దామా? థర్డ్ రౌండ్ విచ్ ఇస్ కాల్డ్ కళ్ళు కళ్ళు ప్లస్. కళ్ళు కళ్ళు ప్లస్. రైట్, సో ఈ రౌండ్ లో ఫస్ట్ వచ్చే కపుల్ ఎవరంటే కళ్ళు కళ్ళు ప్లస్. కళ్ళు కళ్ళు ప్లస్. రెడీ, లెట్స్ స్టార్ట్. మీ ఆయనకి ఎప్పుడైనా దెబ్బ తగిలినప్పుడు మీ కళ్ళల్లో అనుకోకుండా నీళ్లు తిరగడం అలాంటివి ఎప్పుడైనా జరిగాయా? జరిగాయి. ఎప్పుడు? ఏది జరిగినా చెప్పరు ఆయన. మొన్న అంటే రీసెంట్ గా 1 year బ్యాక్ బైక్ మీద నుండి పడిపోయారు. అప్పటికి చెప్పలేదు, పడ్డాను అని చెప్పి చెప్పలేదు ఆయన. నేను మొయ్యలేను, వెయిట్ మొయ్యలేను అని చెప్పి ఏదైనా పని చెప్తుంటే చేయలేకపోతున్నారు. అప్పుడు ఇంకా అనిపించింది ఏమైంది ఏమైందని బాగా ఫోర్స్ చేస్తే అప్పుడు చెప్పారు, ఇలా బైక్ మీద నుండి పడ్డాను, చెప్తే కంగారు పడతావని, అంతకు మించి ఏం లేదు, నీ దగ్గర దాచేదేం లేదు అని చెప్పారు. కానీ చాలా బాధేసింది ఒక్కసారిగా చెప్పేసరికి. డాక్టర్ గారికి చూపిస్తే కొంచెం రెస్ట్ తీసుకోవాలన్నారు, ఇంకా లీవ్ పెట్టమన్నాను. తర్వాత ఇంకా ఇప్పటికీ కూడా తగ్గలేదు, అది అప్పుడప్పుడు వస్తూనే ఉంది పెయిన్. మీరు చెప్పండి సార్, ఎందుకు చెప్పరు? మీరు బాధపడతారనేనా, కంగారు పడతారనేనా? నేను నాకున్న ప్రతి హ్యాపీ మూమెంట్ ని తనతో షేర్ చేసుకుంటాను. కానీ ఏదైనా సాడ్ మూమెంట్ కానీ లేకపోతే ఏదైనా తనకు బాధపడే మూమెంట్స్ అనేది ఏదైనా ఉంటే తనకు తొందరగా చెప్పను. ఎందుకంటే తనకు చెప్పినందువల్ల బాధపడుతుంది తప్ప ఆ ప్రాబ్లం అనేది సాల్వ్ కాదు. ఏదైనా ప్రాబ్లం సాల్వ్ చేయాలంటే ఆలోచించి చేసేది నేనే. కాబట్టి సాడ్ మూమెంట్స్ కానీ కొంచెం కష్టం అనేది ఏది తనతో ఎక్కువగా షేర్ చేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించను. తనని ఎప్పుడు హ్యాపీగా ఉంచాలని అనుకుంటాను. ఓ బెలూన్ బర్స్ట్ చేయండి. ఆయనలో ఈ క్వాలిటీ ఉందండి, అంటే మీకు కష్టం రానియకుండా మీకు చెప్తే కష్టపడతారని. ఎప్పుడు హ్యాపీగానే ఉంచుతారండి, ఏది కావాలన్నా వెంటనే తెచ్చుకొస్తారు. మీ వల్ల మీ ఆయనకి ఏమైనా కష్టం ఉన్నదా? ఎప్పుడు గొడవ చేస్తూనే ఉంటా, అది కావాలి ఇది కావాలి అని. కొంచెం అయినా అర్థం చేసుకోవాలి అంటూనే ఉంటారు, కానీ తీసుకొస్తూనే ఉంటారు. అంటే మీకు ఈ విషయం అర్థమైంది కానీ అయినా చేస్తూ ఉంటారు? చేస్తూనే ఉంటా. మరి ఎప్పుడు మారేది అది? అదే పిల్లలు పెద్దవాలి, అప్పుడు మారిపోతుంది. మీరు ఎప్పుడు మార్చడానికి ట్రై చేస్తున్నారా, ఏమని చెప్తున్నారా? ట్రై చేస్తాను, కాకపోతే తనకి ఈ 4 years లోనే 3 surgeries అయినాయి. సో తను బాడీ పరంగా ఇంకా పూర్తి స్థాయిలో ఫిట్గా కూడా లేదు. అలాంటప్పుడు తనకి ఫ్యామిలీ సైడ్ నుంచి ఇలా ఉండాలని అర్థం చెప్పినా కూడా తన బాడీ ఇంకా పూర్తి స్థాయిలో రెడీ కాలేదు. కాబట్టి తను ఇంకొంత టైం ఇస్తే కొంచెం పూర్తిగా రికవరీ అవుతుంది. ఇంకా ఆ టైం రాలేదు, వచ్చినప్పుడు డెఫినెట్గా చెప్తాను. మీ హస్బెండ్ మీ గురించి ఎంత ఆలోచిస్తాడండి? చాలా ఆలోచిస్తారు, అది నేనే ఒప్పుకుంటాను. అది అదృష్టం కదా. ప్రతి చిన్న విషయం ఆయనే చెప్తారు కూడా. మీ ఆయనకి ఏం కావాలి మరి? అది కూడా ఆయనే చూసుకుంటారు. అంటే జనరల్ ఈ కోరికలు ఉంటాయి కదా మనం, సరే నేను ఎంత బాగా అయితే నా అమ్మ నాన్నని, మా ఆవిడ్ని, మా పిల్లల్ని, నేను ఇప్పుడు నా భార్యని కాకుండా మా అమ్మ నాన్నని కూడా అలాగే చూసుకుంటాను. ఎందుకంటే నన్ను కనిపించిన మా తల్లిదండ్రులకి ఎంత ఇంపార్టెన్స్ అయితే ఇస్తానో, నన్ను నమ్మి ఇంకా నాతో లైఫ్ లాంగ్ కాపురం చేయడానికి వచ్చిన నా భార్యకు కూడా నేను అంతే విలువ ఇస్తాను, అలాగే అంతే ప్రేమగా చూసుకుంటాను. ఎన్ని జన్మల పుణ్యమమ్మా నీది. బెలూని బర్స్ట్ చేయండి. ఈ చిన్న పిల్లల తత్వంతో మీకు బాగా చిరాకు వేసినప్పుడు మీరు ఏం చేస్తారు? చిరాకు బాగా వేసినప్పుడు కొంచెం తెలుసుకో, కొంచెం మెచ్యూర్డ్గా ఆలోచించడానికి ఉండు. ఇప్పుడు అంటే మన ఇద్దరమే ఉన్నాము, రేపొద్దున బయటకు వెళ్ళినప్పుడు కూడా నువ్వు ఇలాగే ఉంటే చూసే వాళ్ళ దృష్టిలో ఏంటి అమ్మాయి పెళ్ళి ఎంత వయసు వచ్చినా కూడా ఇంకా ఎలాగ బిహేవ్ చేస్తుంది అంటారు. అది తెలుసుకో అని చెప్తాను. కాకపోతే మొన్న ఒక 1 week బ్యాక్ మాత్రం తన గొంతు పట్టుకున్నాను. రొమాంటిక్ గానా లేకపోతే సీరియస్ గానే, బాగా సీరియస్ గానే. ఎందుకంటే చిన్నపిల్లని ఏదో తనకున్న చిరాకు మీద కొట్టింది. నేను ముగ్గురిని ఈక్వల్గానే చూసుకుంటాను, కానీ చిన్న పాపని కొట్టింది అన్న ఒకే ఒక్క రీజన్ మీద ఆ కోపంలో ఒకసారి అలా టచ్ చేశాను, మళ్ళీ వెంటనే తీసేశాను.
మీరు ఏం కోరుకుంటున్నారండి? మా ఆవిడ ఇలా మారాలి అని ఏమైనా కోరుకుంటున్నారా? మాట అనేది కొంచెం మాట్లాడటం అనేది చిన్నపిల్ల మెంటాలిటీలోనే ఉంటుంది, అదొకటి. మీరు ఎలా మారుతా అంటారు? ఎలా ఏం ప్రామిస్ చేస్తారా? బెలూన్ బర్స్ట్ చేసి మీరే మాట్లాడాలి మొత్తం. పిల్లల్ని బాగా చూసుకుంటాను, వాళ్ళ పేరెంట్స్ ని బాగా చూసుకుంటాను, ఇంటికి వచ్చిన గెస్ట్ ని బాగా చూసుకుంటాను, టోటల్ గా నా ఫ్యామిలీ సంతోషంగా ఉండేది చూసుకుంటాను, కోపం తగ్గించుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. Thank you, కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. కళ్ళు కళ్ళు ప్లస్ ఇప్పుడు వస్తున్నారండి. ఎవరు వస్తున్నారు తెలుసా? ఎవరు? ఇక్కడ నుంచి డాక్టర్. సైకాలజీ డాక్టర్ వచ్చేయండి డాక్టర్. నాకు నీకు నాకియా ఇక రాపో మాపో మాఫియా కప్పుచినో కాఫియా సోఫియా. వెల్కమ్ డాక్టర్ గారు. డాక్టర్ గారు, మీకు సైకాలజీ బాగా తెలుసు కదా, ఆవిడ కళ్ళల్లో ఏం కనిపిస్తుంది? ఇప్పుడు ఏం అనుకుంటున్నారు మీ గురించి నిజంగా చెప్పండి సార్, చూద్దాం. తన కళలో నా మీద ప్రేమ కనబడుతుంది. పెళ్ళి ఎన్ని ఇయర్స్ అవుతుందండి? 15 years. ఏది మీరు ఎప్పుడు 10 ఏళ్ళకే పెళ్ళైందా మీకు? మీరు ఇంత ఇంకా యంగ్ ఉన్నారు. చిన్నప్పుడే నా బాల్య వివాహం పుట్టినప్పుడే ఇద్దరిలో చేతిలో చేసి మీ ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ అని చెప్పారా? కాదండి. కళ్ళు కళ్ళు ప్లస్ నిజాలే మాట్లాడాలి. మీ ఇద్దరిలో డామినేషన్ ఎవరిది? ఇక్కడ అర్థమైపోతుంది ఎంత అండర్స్టాండింగ్. నిజం చెప్పండి, ఎవరు? అది ఇద్దరు అనుకుని ఒకేలా చేస్తాం. ఇంకా ఇద్దరిది మీ ఇద్దరు ఇట్లా ఎవరు డామినేట్? నేను చేసిన ఇదిలో నాకు సాటిస్ఫాక్షన్ ఇస్తారు, తను చేసే ఇదిలో తనకి కంప్లీట్ గా వర్క్ కావాలి అనుకుంటారు. అంటే వచ్చినప్పటి నుంచి చూస్తుంటే మీ ఇద్దరిలో మాకు అనిపించింది మీరే ఎక్కువ డామినేషన్ అనిపిస్తుంది. అనిపించుకోండి, 100% తనకి ఎలా కావాలో అలా చేయడానికి ట్రై చేస్తాను. ఎవరు ఎక్కువ డామినేషన్ అడగగానే మీరు మీ వారి పేరు, మీరు మీ ఆవిడ పేరు ఎందుకు చెప్పారు? సరదాగా చెప్పేస్తారని నాకు తెలుసు. బయట ఎవరైనా హరితదే డామినేషన్ అని అందరూ ఎదురుగా ఎక్కిరిస్తుంటారు, అందుకే నేను అలాగే చెప్పాను. డామినేషన్ అనేది లేదు మీ ఇద్దరు మధ్య. లేదు. 15 years అయిందండి మీ పెళ్ళయి. ఈ జర్నీలో హ్యాపీనెస్ గురించి మాట్లాడదాం ఇప్పుడు. వాట్ ఈస్ ది మోస్ట్ హ్యాపీయెస్ట్ థింగ్ అబౌట్ యువర్ రిలేషన్షిప్? నాకు హ్యాపీనెస్ బాగా అనిపించిందంటే మా అబ్బాయి రాహుల్ 5th year 5 years తర్వాత పుట్టాడు. బాబు పుట్టినప్పుడు ఫస్ట్ వాడిని చేతిలో చూసుకుని డెలివరీ అయినప్పుడు ఆ పెయిన్ అంతా పోయి అసలు మై హ్యాపీనెస్ న్యూ నో బౌండ్స్ అనమాట. అంత హ్యాపీయెస్ట్. తను నాకు అంత మంచి గిఫ్ట్ ఇచ్చారు అని చెప్పి లైఫ్లో ఎప్పటికీ మర్చిపోలేను ఆ టైంని. ఆ అబ్బాయిని మీరిచ్చారా గిఫ్ట్? మీరిచ్చారా గిఫ్ట్ గా? అన్ని 5 years నేనే బాధపడ్డాను. నేను ఇంకా పిల్లలు పుట్టలేదు అనుకుని. కానీ తనకి మాత్రం పిల్లలంటే చాలా ఇష్టం. ఎక్కడ బయటికి వెళ్ళినా, గుడికి వెళ్ళినా, ఏదైనా ఎవరైనా చిన్న పిల్లలు ఎత్తుకుని వెళ్తుంటే వాళ్ళ వెనకాల వెళ్ళిపోతూ ఉండేవారు. అది చూసి నాకు ఇంకా ఇన్ఫినిటీ పెరిగేది. ఎవరైనా ఏదైనా తప్పు జరిగితే వెంటనే పాయింట్అవుట్ చేస్తారు. తిన్నప్పుడు నన్ను దేనికి పాయింట్అవుట్ చేయలేదు. ఫస్ట్ టైం గాజులు పోగొట్టాను పెళ్ళైన కొత్తలో. గాజులు పోగొట్టాను. గుడికి వెళ్తుంటే కనకదుర్గ గుడికి వెళ్దాం, తొందర రెడీ అవ్వంటే సరే గాజులు తీసి స్నానం చేసి వెంటనే వేసుకుందాం అనుకుని మర్చిపోయి మళ్ళీ గుడికి వెళ్ళిపోయాను. బయట నుండి కూడా కిటికీ ఓపెన్. మళ్ళీ వచ్చి పడుకుని పోయాం, చూసుకోలేదు అసలు. పొద్దున్న లేచి చూస్తే గాజులు లేవు అక్కడ. మావయ్య గారేమో మీ నాన్నగారాలు తీసేసి ఉంటారు, నువ్వు మీ నాన్నగారాలకి ఇచ్చేసి ఉంటావు అని అనేసారు. నువ్వు చెప్పమాక నాన్నకి ఎక్కడ వెతుకుతున్నావు అని చెప్పు అని 2 రోజులు టైం తీసుకుని వెంటనే అలాంటి గాజులే చేయించేసి నాకు ఎవరితో మాట పడకుండా మళ్ళీ గాజులు దొరికినాయి అని చెప్పించారు. నాకు అక్కడే ఏంటంటే నా తప్పును కూడా మన్నించేసి వెంటనే గాజులు చేయించేసి అందరు ఎదురుగుండా నన్ను తప్పు లేకుండా చూపించేసరికి నాకు తను అప్పుడే గాడ్ కింద అనిపించారు. ఇంకా లైఫ్ లాంగ్ నేను ఇతనికి బానిసగా చేసినా చాలు అనుకున్నా. ఇప్పుడు హ్యాపీనెస్ గురించి మాట్లాడినా, ఇప్పుడు సాడ్ మూమెంట్ ఏదైనా ఉంది? ఎనీ సాడ్ విషయాలు ఏం లేవండి అసలు.
బెస్ట్ హస్బెండా బెస్ట్ ఫాదరా మీ ఆయన? అలా పోల్చలేదు. పాయింట్లు వస్తాయి. బెస్ట్ హస్బెండా బెస్ట్ ఫాదరా? బెస్ట్ ఫాదర్. హస్బెండ్ లాగా నువ్వు ఇంకా మార్కులు. ఫస్ట్ హస్బెండ్ అనాలి, తర్వాత బెస్ట్ ఫాదర్ అనాలి. కాదు, ఫస్ట్ ఫాదర్ అంటే నువ్వు హస్బెండ్ లాగా ఫెయిల్ అయినావు. ఓకే, అయినా అని కాదు. మీ ఆవిడ బెస్ట్ మదరా బెస్ట్ వైఫా బెస్ట్ డాటరా బెస్ట్ డాటర్ ఇన్ లానా? తను బెస్ట్ మదరు, బెస్ట్ వైఫ్, బెస్ట్ డాటర్ కూడా. ఎందుకంటే మా మామగారికి అబ్బాయిలు లేరు, 3 అమ్మాయిలే. తను పెద్ద అమ్మాయి, తను కొడుకులాగా అన్ని చేసి పెడదాం అనుకుంటుంది పాపం. నేను దానికి ఫుల్ సపోర్ట్ చేస్తాను. సరే, బెల్లుని పగలగొట్టండి. మీ ఇద్దరు ఏమైనా చెప్పుకోవాలి, ఇన్నేళ్ల వరకు ఆ విషయం చెప్పుకోలేదు మీ ఇద్దరికిద్దరు. ఆ ఐ టు ఐ కాంటాక్ట్ లో మనస్ఫూర్తిగా లైఫ్ లో ఒక్కటే కోరిక, నీతో పాటు ఒకేసారి వెళ్ళిపోవాలి ఇక్కడి నుంచి. సూపర్. వీళ్ళిద్దరి మధ్యలో సాడ్నెస్ ఉంది అంటే ఎవరు నమ్మరు, అంత ఎంజాయ్ చేస్తున్నారు లైఫ్. డాక్టర్ గారు సూపర్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలానే ఎంజాయ్ చేస్తున్నారు. గాడ్ బ్లెస్ యూ. ఇప్పుడు నెక్స్ట్ చిరంజీవి డాన్స్ వీణాక్ష. సార్ వీణ తీసుకుని వచ్చేయండి. రెడీ? ఇందాక మ్యూజికల్ రొమాన్స్ లో మీరు మీ వారిని బండోడా అన్నారు. బండోడా అని ముద్దుగా ఎందుకు అలా పిలుస్తారు మీరు? ఎప్పుడు అలాగే పిలుస్తాను. అది ఎందుకు? ఊరిని అలా పిలవనిపిస్తే పిలుస్తారు. ఓకే, మీ వారు మిమ్మల్ని ఏమని పిలుస్తారు? బంగారం అని పిలుస్తారు. బండోడా బంగారం. ఎందుకు మీ ఆవిడకి ఎక్కువ కోపం వస్తుంది? ఎందుకంటే టయానికి రమ్మన్నది, ఒక్కోసారి ఏమో లేట్ అయిపోతుంది. ఓకే, దానికి తిడతా ఉన్నది. ఒక బెలూని బర్స్ట్ చేయండి. మీ ఆయన ఈ వరల్డ్ లో బెస్ట్ హస్బెండ్ అని ఎందుకంటారు మీరు? ప్రతిదానికి అండి. నాకు పెళ్లి చూపులు అయిన తర్వాత మా అత్త, మా మామ వాళ్ళందరూ ఎవరు వద్దన్నారు. ఈయన మాత్రమే ఫోన్ చేసి మా అమ్మని అందరినీ కన్విన్స్ చేసి నన్ను పెళ్లి చేసుకున్నారు. అందరూ పెళ్లి చూపు చూసిన తర్వాత వద్దని వెళ్ళిపోయారు. 2వ రోజు నెక్స్ట్ డే మ్యారేజ్ అన్నా కూడా ముందు కార్డు తీసుకుని అందరికి పంచిన తర్వాత కూడా వద్దు అని మాత్రమే అన్నారు. అంటే పెళ్లి రేపు పొద్దున అనగా ఇవాళ వద్దు అన్నారు. నెక్స్ట్ డే 10కి మ్యారేజ్, ఇవాళ నైట్ వచ్చి వద్దు మ్యారేజ్, ఆ పిల్ల వద్దు అని. ఎందుకు అలాగా తెలియదండి, దేనికో ఇంతవరకు రీజన్ తెలియదు. కానీ మా ఆయన మటుకే ఫోన్ చేసి అత్తయ్య నేను చేసుకుంటాను మీ అమ్మాయిని అని కాంప్రమైజ్ చేసి చేసుకున్నారు. ఎందుకంటే మా అన్నయ్యకిను మా అత్తయ్యకి చిన్న గొడవ అయింది. మీ అన్నయ్యకి మా అత్తయ్యకి మీ అత్తయ్యకి చిన్న గొడవ అయింది. దాని వల్ల వద్దు, ఈయన కట్నం వద్దు అన్నారు, ఆయన తీసుకుంటా అన్నారు. అంది. మీరు అప్పుడు నచ్చి చెప్పలేదా? నేను చెప్పిన మా మామయ్య గారు ఒప్పుకున్నారండి, కానీ మా బావ వాళ్ళు వద్దని. వీళ్ళిద్దరే, మా మామయ్య ఈయన కలిపి చెప్పినప్పుడు మీ ఇంట్లో ఎలా ఉండేయండి సిచ్యువేషన్? మా మమ్మీ చాలా బాధపడ్డారండి. హార్ట్ అటాక్ మా మమ్మీకి. అయినా సరే బాధపడి ఈయన చేసుకుంటే అన్నాక మళ్ళీ అందరూ వచ్చి మ్యారేజ్ చేసి వెళ్ళారు. అమ్మమ్మ వాళ్ళు వాళ్ళందరూ. పెళ్లి తర్వాత ఎలా ఉంది మీ బావగారు, మీ అత్తయ్య గారు? మేము ఎవరు మాట్లాడవండి, తక్కువ. సో ఇదంతా జరిగిన తర్వాత పెళ్లి తర్వాత మీరేం చెప్పారు మీ ఆవిడకి? మా ఫాదర్తో మాట్లాడి అలా నైట్ అంతా ఫోన్ చేసి 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 మమ్మీ తర్వాత వద్దు మీ ఫ్యామిలీలో పంపించిన మా అమ్మాయిని అంటే నేనే వచ్చేస్తానని నేనే వచ్చేసారు మా ఇంటికి. మీరు ఇల్లు వదిలేసి వచ్చేసారా? అంటే ఇల్లు వదిలేసి రాలే, కానీ ఎల్లరికం పంపించేశారు మా అమ్మాయి. అచ్చా, ఇప్పుడు మా దగ్గరే ఉంటారు. ఒక బెలూని బర్స్ట్ చేయండి. అప్పుడు ఇవన్నీ జరుగుతున్నప్పుడు మీ నాన్నగారు మీరే ఓకే అన్నారు. ఎందుకు మీరు ఓకే అన్నారు? ఎందుకంటే రేపు కూడా మనకు ఒక ఆడపిల్ల ఉంటే అలాగే జరిగితే మనం అంత బాధపడతాం, అవతల కూడా అంతే బాధపడతారు. ఆడపిల్ల ఉసురు ఎందుకు పోసుకోవడం అని. ఇలా ప్రతి ఒక్కరు ఇలా ఆలోచిస్తే మన దేశం బాగుపడుతుంది, మన సొసైటీ బాగుపడుతుందండి. ప్రపంచం మొత్తం ప్రేమించుకుందాం రండి, ఒకే దగ్గర ఉందాము అని అనే సమయంలో
ఇప్పుడు కట్నాలు, ఇప్పుడు వాళ్ళని ఇట్లా చూడొద్దు, వాళ్ళు సంతోషంగా ఉన్నారు, మన పక్కింటోడు గులాబ్ జామ్ తింటుండు, మనకి వేసుకునే బట్టలు లేవు. ఈ ఏడ్చే కాలం అయిపోయిందండి. ఇప్పుడు అందరం ప్రేమ పంచుకుంటూ, నవ్వులు పంచుకుంటూ ఉందాం. ఎందుకంటే రేపు పొద్దున ఏ దేశంలో ఎక్కడ బాంబు పడుతుందో, ఎవడెట వస్తాడో, ఎక్కడ భూకంపాలు వస్తాయో అర్థం కాకుండా ఉంది. ఉన్న కొన్ని రోజులన్న ప్రేమతో ఉందాము అని బయటంతా మాట్లాడుకుంటే ఇక్కడేమో ఇట్లా ఉంది సిచ్యువేషన్. సూపర్ అండి. కానీ మీరిద్దరు చాలా ఆదర్శంగా చాలా మందికి ఇన్స్పిరేషన్ ఇస్తున్నారు. సూపర్. రైట్, ఫైనల్ గా మీ ఆవిడలో ఏ విషయం మారాలి అని మీరు కోరుకుంటున్నారు? ఏం మారవు అసలు, అన్ని పర్ఫెక్ట్ గా నిజం చెప్పా, ఏదో ఉంది మనసులో తీ బయటికి. అదేం మారవు అసలు, అన్ని పర్ఫెక్ట్ గా ఉంది. కాకపోతే అప్పుడప్పుడు కోపం అంతే. మీరేం కోరుకుంటారు మా ఆయనలో ఇది మారాలి అని? ఏం లేదండి, అర్థం చేసుకుంటే చాలు. అర్థం చేసుకుంటారు కానీ మనీ విషయంలో అర్థం చేసుకోరు. ఏదైనా దానం చేసేస్తా, పిల్లలకి కానీ ఎవరైనా పెద్దవాళ్ళు ఎవరైనా అడిగినా కూడా ఇచ్చేస్తా ఉంటారు. కానీ మనం కూడా చూసుకోవాలి కదా. ఎవరు మీ ఆయన? అది మంచి క్వాలిటీ, కానీ కొంచెం అది లిమిట్. పిల్లలకు ఉండాలి కానీ మొత్తం ఉన్నదంతా ఇచ్చేయకూడదు కదా, మనం కూడా కొంచెం ఉంచుకోవాలి. మీ లైఫ్ లో ఇది లేదు అనడానికి ఛాన్స్ లేదు. సంతోషాలు ఉన్నాయి, హ్యాపీనెస్ ఉన్నాయి. ఒక సాడ్ అయిపోయింది, ఒక పాట అయిపోయింది, ఆ పెళ్లి గోల్ అయిపోయింది. ఇప్పుడు మీ ఇద్దరు దాని గురించి ఎప్పుడు డిస్కస్ చేసుకోండి. నాకు నువ్వు, నీకు నేను అని మాత్రమే చెప్పుకుంటాం ఎప్పుడు. మీరు వాళ్ళకి ఏమైనా చెప్పాలనుకుంటే ఇదే ఛాన్స్. చెప్పండి, మీరే చెప్పండి. నువ్వే చెప్పు. కోప్పడి ఎవరి మీద కోపాలు పడవ, ప్రేమతోనే ఈ లోకాన్ని జయించచ్చు. అలా ఎవరు కోప్పడకుండా అన్న తమ్ముళ్ళ మీద గొడవ, అన్న తమ్ముళ్ళ మీద డబ్బుల కోసం నరుక్కోవడం అవన్నీ జరుగుతున్నాయి. అవన్నీ వద్దు. ప్రేమగా మెలగాలి, కుటుంబంగా బతకాలి. బెలూన్ పగలగొట్టండి. ఇంకా నువ్వు వీణ ఎత్తు, నువ్వు తీసుకొని వెళ్ళు, ఫ్యాన్ కూడా తీసుకొని వెళ్ళు. ఈ రౌండ్ లో ఒక్క పాయింట్ చెప్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు ప్రోగ్రామ్ మొత్తంలో ఈ రౌండ్ చాలా హైలైట్, కన్నులు ప్లస్ అనేది. ఎందుకంటే మేము మా దగ్గరికి వచ్చి ఒకళ్ళొక దగ్గర కౌన్సిలింగ్ ఇస్తాం, కానీ మీరు మీ వ్యూవర్స్ వందల లక్షల కోట్ల మంది ఈ ప్రోగ్రామ్ చూసి వాళ్ళ సమస్యల్ని ఇప్పుడు మార్చుకున్నది వాళ్ళిద్దరే కాదు, ఈ ఎపిసోడ్ చూసి ఎంతో మంది మారుతారండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సూపర్. ఇప్పుడు స్కోర్స్. ఇది కష్టమైన పాయింట్ అబ్బా. సైకాలజిస్ట్ ఆ డాక్టర్ గారికి మేము ఇస్తున్నాం ఈ రౌండ్ లో స్కోర్ 300 points. టోటల్ స్కోర్ 1300 points. 1300 points తోని డాక్టర్ గారు లీడింగ్ లో ఉన్నారు. మీ ఇద్దరి మధ్యలో టై అయింది. మీ ఇద్దరిట్లో ఎవరైనా ఒకరే ఫైనల్ రౌండ్ కి వెళ్తారు. మీ ఇద్దరి దగ్గర స్కోర్స్ 1200 ఉన్నాయి. సో ఇప్పుడు టాస్ వేయాలంట. హస్బెండ్స్ మీరు డెసిషన్ తీసుకోవాలి. 1 రూపీ కాయిన్ ఉంది నా దగ్గర. దిస్ ఇస్ 1 రూపీ కాయిన్. పులి బొమ్మ ఉంటే అది హెడ్స్. హెడ్ మీకు హెడ్స్ కావాలా? టైల్స్. మెల్లిగా సో హెడ్స్ ఎవరు అన్నారండి? ఐఎమ్ సో సారీ అండి, టైల్స్ వచ్చింది. సో ఫైనల్ రౌండ్ కి వెళ్ళబోతున్నారు మిస్టర్ అండ్ మిసెస్ బాలకోకిల. వెల్కమ్ బ్యాక్ టు మొండి మగుడు. లాస్ట్ రౌండ్ ఆట ఆడిస్తారు అంటే ఇక్కడ ఏంటంటే బెలూన్స్ ఉన్నాయి. వైఫ్ బెలూన్ ఇస్తుంది. మీరు చేతులు వాడకుండా మీ తల మీద ఉన్న కొమ్ములు దానికి ఉన్న నీడిల్తో ఈ బెలూన్ ని పగలగొడతారు. Your time starts now. One. కింద పడే లోపల పగల కొట్టచ్చు. మళ్ళీ కింద పడే వరకు ముందుకు వస్తున్నారు. వెరీ గుడ్. ఇవ్వండి తొందరగా. కొట్టు కొట్టు కొట్టు. అంతే అంతే. అయ్యో అయ్యో. ఇలా హెడ్ ఇలా అనండి. నీళ్ళకి పెట్టండి అంతే. అయ్యో మీరు ఇంతకీ డాక్టరేనా? వెనక్కి పెట్టు గుంజి. ఇప్పుడు పెట్టు. ఇప్పుడు కొట్టు. అదే ఇది అది వెనక్కి గుంజుతుండు. వెనక్కి గుంజు.
అది ఇప్పుడు తెలియచ్చు. కమాన్ అక్క, నువ్వు ఫాస్ట్ అయ్యి అక్క. కొంచెం దూరంగా ఉండు. Last 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. ఆపేయండి, ఆపేయండి. వావ్, ఆట ఆడిస్తా రౌండ్ అయిపోయింది. ఇలా ఎప్పుడు జరగలేదు. ఇలా ఎప్పుడు జరగలేదు. గేమ్ రూల్స్ మనం ఖచ్చితంగా మాట్లాడితే మేము ముందే క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసాం గేమ్ రూల్స్. మీరు లైన్ లో ఉండి ఏవైతే బెలూన్స్ పగలగొట్టారో, మీరు లైన్ లో ఉండి ఏవి బెలూన్స్ పగలగొట్టారో, ఇద్దరికి ఇప్పుడు ఒక టై సిచ్యువేషన్ వస్తుంది. ఇది ఎక్స్పెక్ట్ చేయలేదే నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే గేమ్ చూసిన వాళ్ళందరూ డాక్టర్ గారు గెలిచిపోయారు క్లియర్ కట్ గా అనుకున్నారు. మా అక్కడ ఆడియన్స్ మర్దలు కూడా అదే అనుకున్నారు. కానీ ఇక్కడ వీళ్ళు టఫ్ ఫైట్, ఎందుకంటే వీళ్ళు లైన్ లోపల ఉండే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించి ఒక్కడే ఉండే, వేరే ప్లేస్ లోకి వెళ్ళలేదు ఆయన. కానీ ఇక్కడ కొంచెం లైన్ దాటి గేమ్ ఆడడంతో సిచ్యువేషన్ టై వచ్చింది. ఇప్పుడు చెప్పండి సార్, నేనేం ఆలోచిస్తున్నా, మీరు సైకాలజీ కదా, నేనేం ఆలోచిస్తున్నా అని చెప్పండి. కేవలం మమ్మల్ని టెన్షన్ పెడతానికి అలా చెప్తున్నారు. టైటిల్ విన్నర్స్ అత్యధిక మెజారిటీతో గెలిచారు. ఎవరాళ్ళు? డాక్టర్ కపల్, కంగ్రాచులేషన్స్. ఏ గిఫ్ట్స్ వచ్చేసాయి. విన్నర్స్ కి గిఫ్ట్స్ ఇచ్చే ముందు పార్టిసిపేషన్ గిఫ్ట్స్ అందరికి ఇచ్చేద్దాం. అండ్ లేడీస్ కి బ్యూటిఫుల్ సారీస్. మీరు మీ ఆవిడకి ఏంటి? సో ఇప్పుడు డాక్టర్ గారికి గిఫ్ట్స్ ఇచ్చే టైం. డాక్టర్ శంకర్ గారికి జీ తెలుగు అబ్బో జీవించేస్తున్నారు, చుక్కలు పడ్డాయి. జీ తెలుగు తరఫు నుంచి మొండి మొగుడు పెంకిపిల్లం తరఫు నుంచి గెలిచినందుకు ఎంఎంపీపీ టైటిల్ హోమ్ థియేటర్. కంగ్రాచులేషన్స్. అది కొంచెం. అండ్ అలాగే జీ తెలుగు తరఫు నుంచి ఓ మిక్సీ. చూసారా, వీళ్ళ ఉత్సాహం అర్థమైంది కదండి. మీకు కూడా ఈ షోలో పార్టిసిపేట్ చేయాలని అనిపిస్తుంది కదా. అయితే ఏం చేయాలి? mmppztelugu@gmail.com కి మీ డీటెయిల్స్ పంపించేయాలి. మేమే మీకు కాంటాక్ట్ లోకి వస్తాం. మరి నెక్స్ట్ ఎపిసోడ్ లో ఇంతే ఆనందంతో ఇంతే సంతోషంతో కలుసుకుందాం. అంటే మా టీం అందరి తరఫు నుంచి బాయ్.